పులివెందులకు నీళ్ళు ఇచ్చింది నేనే అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పుడు మేము నీళ్ళు ఇస్తున్నాం, మీరు చెప్తున్నారు అభివృద్ధి అనేది. ఆఖరికి గండికోట నింపింది ఎవరు? R&R ప్యాకేజ్ పూర్తి 1000 కోట్లు 1200 కోట్లు ఎవరు పే చేశారు? పే చేసి 17 TMCలు ఫస్ట్ టైం నింపింది ఎవరు? ఆఖరికి ఎంత పెడుతున్నాము, రిజల్ట్ ఎవరు ఇచ్చామనేది, అవన్నీ గ్రౌండ్ వర్క్ అంతా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈయన చిన్న చిన్నవి పై మెరుగుతుంది, కొన్ని స్టార్ట్ చేసిండొచ్చు. అక్కడ ఆఖరికి వచ్చేసరికి మొన్న ఫైనల్గా ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఈరోజు రిజర్వాయర్లు ఫుల్ నిండినాయంటే అటువైపు రాయలసీమలో ఎక్కడైనా సరే, ఆ రోజు ఇప్పుడు ఎగతాళిగా మాట్లాడే మొన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది, అక్కడ సీఎం మాట్లాడిన దాంట్లో అక్కడ అగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి దోచుకుపోతున్నాడు అనే దాంట్లో రాయలసీమ వైపు నుంచి పాజిటివ్గా ఉంది. మీరు గమనిస్తే ఎవరు చేశారు ఆ రోజు 44,000 క్యూసెక్కులకు, ఆయన చేస్తే 11,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు. ఈయన దాన్ని 2 పైగా పెంచి కాలువలు వెడల్పు చేసి, ఎందుకంటే వరద టైంలో మాత్రమే మనం పట్టుకోగలం నీళ్లు కాబట్టి వరద టైంలో వీలైనన్ని వాటర్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. మీరు సాధించాము అంటే సాధిద్దాము అనుకోవడము లేదా కాన్ఫిడెన్స్ ఒక ఎత్తు. ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే 175 గెలవాలి అంటే ఎదుటి వాళ్ళకి అంటే నేను ఈవీఎం మేనేజ్మెంట్ అని చెప్పను కానీ, లేదంటే బెదిరింపులో వాళ్ళని చేయనివ్వనటువంటి తరహా వ్యవహారాలు ఏమైనా జరగబోతున్నాయి ఆంధ్ర? ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నేను డినై చేస్తున్నాను, ఏది మీరైతే అన్న దాంట్లో. కానీ ఏ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే, నేను ఇంతకుముందు అన్నదే, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరిలో నేను ఇంతకుముందు అన్నట్టు 87% ఆఫ్ పాపులేషన్ డైరెక్ట్లీ దే ఆర్ ఎంజాయింగ్, అన్ని రకాల ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ బతుకులు మారిపోయినాయి, పాజిటివ్గా టర్న్ అయినాయి, వాళ్ళ పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది. వీటన్నిటి వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్. అలాగే లోకల్ బాడీస్లో మా పార్టీ పుట్టక ముందే 2014 ముందు అన్నింటిలో మేము ఫైట్ చేసాము. ఎవరు ఫైట్ చేయొద్దన్నారు? చంద్రబాబు నాయుడు గారిని ఫైట్ చేసి ఎందుకు నిలబడలేకపోయారు?